అందరికీ నమస్కారం మిత్రులారా. ఈ ఈ నెల 19న అంటే ఈ బుధవారం మన నూతన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరం విజిట్కి వెళ్ళి కొన్ని ఆ పోలవరం చూసిన తర్వాత కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేంటంటే ఈ పోలవరం విషయంలో కింద ప్రభుత్వం అనేది సరిగ్గా పనిచేయలేదని, తర్వాత ఏంటంటే చాలా వినాశనానికి అది దోహదపడిందని, పోలవరాన్ని నాశనం చేసిందని, తర్వాత ఈ పోలవరానికి జగన్ ద్రోహం క్షమించిన నేరం, ఇలాగా పలు వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగిందన్నమాట. అంటే చాలా విధ్వంసం జరిగింది, ఇది వెనక్కి తీసుకెళ్ళిపోయింది పోలవరం ప్రాజెక్ట్ని, ఇప్పుడు చాలా దీన్ని మళ్ళీ సెట్ చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తే, ఇలాగ ఆయన వ్యాఖ్యలన్నీ చేయడం జరిగింది. ఇంకా దీన్ని బేస్ చేసుకుని ఇంకా మీడియా వాళ్ళు అయితే చాలా మాట్లాడటం జరిగింది. ఇంకా ఇంటెలెక్చువల్స్, ఎడ్యుకేటెడ్ పీపుల్ అన్న వాళ్ళు కూడా అంటే జగన్ చాలా విధ్వంసం చేశాడు అని కొంతమంది అంటే, ఈ తర్వాత ఈ జగన్ అలా విధ్వంసం చేస్తూ ఉంటే మోడీ ఏం చేస్తున్నాడు, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేస్తుందని చాలామంది వ్యాఖ్యలు చేశారు. ఇంకా మీడియా అంటే వాళ్ళు చాలా మాట్లాడారు మీడియా వాళ్ళు. ఇది చూసుకున్నట్టయితే కొన్ని ఛానల్స్ 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిందని, తర్వాత ఏంటంటే పోలవరం నిర్మాణంలో ఇది ఏదైతే ప్రభుత్వం ఉందో, జగన్ ప్రభుత్వం ఉందో, అది 4.5% మాత్రమే ఈ పనులు అనేవి చేసింది ఈ 5 ఏళ్లలో. అలాంటి చాలా వ్యాఖ్యలు అనేవి చాలా మీడియా వాళ్ళు చేయడం జరిగింది. ఇంకా ఈ మొత్తం ఎపిసోడ్లో అసలు ఏం జరిగింది, లాస్ట్ 5 years ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగింది, యాక్చువల్గా ఏదైతే వ్యాఖ్యలు వస్తాయో, విధ్వంసం ఏదైతే వస్తుందో నిజంగా అది ఎంతవరకు జరిగింది, ఎవరి వల్ల ఎంతవరకు జరిగింది అన్నది విషయం మీద ఇప్పుడు మీకు నేను కొన్ని విషయాలు చెప్తాను. ఇంకా పోలవరం అనేది ఏంటంటే మీ అందరికీ తెలుసు, అది పోలవరం ఏంటంటే చాలా కొన్ని శతాబ్దాలు కూడా ఉన్న విషయమే. అదే దశాబ్దాలుగా అయితే దాని చరిత్ర కూడా ఉంది. ఇంకా అప్పటి నుంచి అది ఎంతోమంది దాన్ని కట్టాలని దాన్ని ప్రపోజ్ చేయటం కానీ, దాని గురించి ఆలోచించ కృషి చేయటం కానీ జరిగింది. ఇంకా అది అలా జరుగుతున్న క్రమంలో 2014లో ఎప్పుడైతే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది విడిపోవడం జరిగిందో, తెలంగాణ ఆంధ్రాగా, అప్పుడు ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్ అంటే చట్టం రూపొందించే క్రమంలో ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి కొన్ని ఫెసిలిటీస్ అనేది కలగజేయడం జరిగింది అక్కడ ఉన్న నష్టాన్ని నివారించడం కోసం. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏంటంటే కొన్ని ఇండస్ట్రీస్ కానీ, మామూలుగా తర్వాత ఇన్స్టిట్యూట్స్, తర్వాత ఏంటంటే ఈ మామూలుగా స్పెషల్ ప్యాకేజ్ అని అవన్నీ ప్రకటిస్తూ ఈ పోలవరాన్ని కూడా జాతీయ ప్రాజెక్టు కింద గుర్తించి సెంట్రల్ గవర్నమెంటే కట్టిస్తుందని అప్పుడు దానికి ఆ చట్టంలో వాగ్దానం చేయడం జరిగింది. అంటే చట్టం అంటే ఏంటంటే అది కంపల్సరీ చేయాల్సిన పని అనమాట. ఎవరో కూడా ఆ చట్టాన్ని డిబేట్ చేయడానికి అవకాశం లేదు. ఒకవేళ కనుక ఎవరో డిబేట్ చేస్తే కనుక, ప్రభుత్వాలు కానీ డిబేట్ చేస్తే దానికి కోర్టులు కూడా మనం వెళ్ళొచ్చు అన్నమాట. ఆ రకంగా చట్టం అనేది చేయడం జరిగింది. ఇంకా 2014 ఆ తర్వాత చట్టం అయిన తర్వాత నెక్స్ట్ ఎన్నికలు వచ్చిన తర్వాత ఏదైతే ఉందో బీజేపీ తర్వాత టీడీపీ, తర్వాత ఈ జనసేనకు సంబంధించి అలయన్స్ ఏదైతే ఉందో వాళ్ళు అప్పుడు అధికారంలోకి రావటం, రాష్ట్రంలో ఏంటంటే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, దేశంలో అయితే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం అనేది ఎన్డీఏ అలయన్స్ అనేది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. అందులో మన చంద్రబాబు నాయుడు గారు కూడా పార్ట్నరు, తర్వాత జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వాళ్ళు కూడా ఆయనతో అలయన్స్లో పాటు కంటిన్యూ చేయడం జరిగిందన్నమాట. ఇంకా ఆ తర్వాత 2014 గవర్నమెంట్లు ఫామ్ అయిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, ఆయన అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కట్టాల్సిన ప్రాజెక్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చే విధంగా, తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే ఆ ప్రాజెక్ట్ని కట్టే విధంగా ఆయన వాళ్ళతో ఆ ప్రాజెక్ట్ని ఏంటంటే చేతిలోకి తీసుకోవడం జరిగిందన్నమాట. ఇంకా తర్వాత ఏంటంటే దాని ప్రాజెక్ట్ని మొదలు పెట్టడం జరిగింది. ఇంకా ప్రాజెక్ట్ని ఏంటంటే 2018 కల్లా కడతామని ఆయన పలుమార్లు అసెంబ్లీలో కానీ బయట కానీ ఉటంకించడం జరిగింది. ఉటంకిస్తూ దానికి తగ్గట్టుగానే పనులు అనేవి చేయడం జరిగింది. ఇంకా 2018, 2019 కూడా వచ్చింది. అయితే అప్పటి వరకు పోలవరం అయితే
పూర్తి చేసి దాన్ని ఏదైతే ఉందో వాటర్ ఇవ్వటం అనేది జరగలేదన్నమాట. ఇంకా 2019కి వచ్చేటప్పటికి ఏంటంటే ఎన్నికలు 2019లో ఎన్నికలు రావడం జరిగింది. ఆ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం అనేది అధికారంలో రావడం జరిగింది. ఇంకా ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అప్పుడున్న పరిస్థితులు ఏదైతే ఉన్నాయో చూసి 2022 కల్లా మేము ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి నీళ్ళు ఇస్తామని జరిగింది. ఇంకా 18కి 19కి ఏ విధంగా మారిందంటే ఇప్పుడు 19కి వైసీపీ ప్రభుత్వం వచ్చేటప్పటికి ఏంటంటే అప్పటికల్లా టీడీపీ ప్రభుత్వం చేసిన పనులు ఏంటంటే ఏదైతే ఉందో కాఫర్ డ్యామ్ ఈ డయాఫ్రమ్ వాల్ అనేది కట్టడం జరిగింది. ఆ తర్వాత ఈ ఎగువ కాఫర్ డ్యాము దిగువ కాఫర్ డ్యామ్లో కొంతవరకు వాళ్ళు కొంతవరకు కట్టడం జరిగింది. ఆ తర్వాత ఈ స్పిల్ వేని ఏదైతే ఉందో దాన్ని బేస్మెంట్ వరకు కట్టడం జరిగింది. నెక్స్ట్ ఈ అప్రోచ్ ఛానల్ కానీ లేదనుకుంటే మిగతా స్పిల్ ఛానల్ కానీ లేదంటే పైలట్ ఛానల్ కానీ వాటిని కూడా కొంతవరకు కట్టడం జరిగిందన్నమాట. ఇంకా అది వరకు వాళ్ళు చేశారు. ఇంకా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ ఏదైతే ఉందో ఈ అప్రోచ్ ఛానల్ని తర్వాత స్పిల్ ఛానల్ని తర్వాత పైలట్ ఛానల్ని పూర్తిగా దాన్ని తవ్వటం, తర్వాత స్పిల్వేని పూర్తిగా దాన్ని మార్చి దాన్ని కట్టడం జరిగింది. ఆ తర్వాత ఫిష్ ల్యాండ్స్ అని తర్వాత ఇతర బండ్స్ అని కట్టడం జరిగింది. తర్వాత ఏదైతే గ్యాప్స్ వచ్చినాయో ఏదైతే అప్పర్ కాఫర్ డ్యామ్లో కానీ లోయర్ కాఫర్ డ్యామ్లో కానీ ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ ఫిల్ చేయటం, తర్వాత మిగతా ఈ పవర్ ప్రాజెక్టు అంటే ఈ ప్రాజెక్ట్కి ఈ పోలవరం ప్రాజెక్టుకి పవర్ జనరేట్ చేసే యూనిట్ ఏదైతే దాన్ని స్టార్టింగ్ నుంచి జీరో నుంచి కూడా వాళ్ళే టేకప్ చేసి దాన్ని కట్టడం జరిగింది. ఇంక తర్వాత ఇతర యాక్సెసరీ వర్క్స్ ఏదైతే ఉన్నాయో అంటే ఇతర బండ్స్ కానీ లేదనుకుంటే ఇతర ఏదైతే ఉందో అవన్నీ కూడా వాళ్ళ హయాంలోనే ఈ లాస్ట్ 5 yearsలో కట్టడం జరిగిందన్నమాట. అంటే ఈ రకంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో వాళ్ళు ఒక 40-50% వాళ్ళు పనిచేస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 40-50% పనులు అనేవి వీళ్ళ హయాంలోనే జరగడం జరిగింది. ఇంక ఇక్కడ ఏంటంటే ఇందులో ఎక్కడా కూడా విధ్వంసం అనేది ఏమీ లేదు. వాళ్ళు ఏదైతే టీడీపీ ప్రభుత్వం అక్కడ వాళ్ళు మొదలుపెట్టిన పనులు ఏదైతే ఉందో వాళ్ళు బేస్మెంట్ వర్క్ చేసి లేదంటే ఇనిషియేట్ చేసుకుంటే అక్కడి నుంచి వాళ్ళు మిగతా పనులు అనేది వాళ్ళు కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు అన్నీ కూడా ప్రతిదీ కూడా ఇక్కడ విజిబుల్గా ఉంది. అంటే ఏది కూడా ఎక్కడ లేట్ చేయటానికి లేదన్నమాట. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది స్పిల్ ఛానల్. ఇప్పుడు ఇది చూసుకున్నట్టయితే అంతకుముందు స్పిల్ ఛానల్ అనేది ఈ విధంగా టీడీపీ ప్రభుత్వంలో ఈ విధంగా ఉంటే తర్వాత వైసీపీ ప్రభుత్వంలో ఈ స్పిల్వే అనేది ఇలా ఉంది. దానికి సంబంధించి ఛానల్స్ ఏదైతే ఉన్నాయో అవి అంటే ఇన్కంప్లీట్గా ఉన్నాయో ఏదైతే ఉన్నాయో వాటిని కట్టి ఏదైతే రివర్ ఉందో కూడా దాన్ని డైవర్ట్ చేయడం కూడా చేశారు అన్నమాట. అంటే ఇది మొత్తం 6.5 kilometers రేడియస్లో దీన్ని ఈ అప్రోచ్ ఛానల్ ఈ స్పిల్వే ఛానల్ తర్వాత పైలట్ మొత్తం ఏదైతే ఉందో దాన్ని కట్టడం జరిగిందన్నమాట. 6.5 kilometers డిస్టెన్స్. ఇంకా దీని విడ్త్ కూడా చూసుకున్నట్టయితే మనకు ఒక స్పిల్వే 1.18 kilometers లెంగ్త్ అన్నమాట, అంటే విడ్త్ అన్నమాట. ఇలాగ కట్టిన అప్పర్ కాఫర్ డ్యామ్ తీసుకుంటే 2480 meters. తర్వాత లోయర్ కాఫర్ డ్యామ్ తీసుకుంటే 1630 meters. తర్వాత ఈ స్పిల్వే ఛానల్స్ 6.5 kilometers. ఇంకా ఇలాగా అన్నీ కూడా వాళ్ళు కట్టుకుంటూ వచ్చింది. ఇందులో ఏంటంటే ఎక్కడ విధ్వంసం కానీ ఏమీ లేదు. అవన్నీ ఏంటంటే ఉట్టి ఆరోపణలు. అవేంటంటే ఏదైతే ఇంకేమేంటంటే వాళ్ళు అవన్నీ చేశారు. అయితే ఏంటంటే అవన్నీ చేసిన తర్వాత చివరికి ఏంటంటే ఈ ఏదైతే 2021 వస్తాడు కంప్లీట్ చేసిన తర్వాత వీళ్ళు ఫైనల్గా ఏంటంటే ఏదైతే వైసీపీ ఉందో ఇవన్నీ కట్టిన తర్వాత చివరికి ఏమైందంటే ఈ ఎత్తకం రాక్ ఫౌండేషన్ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు ఫైనల్గా ఏదో ప్రాజెక్ట్ సంబంధించి ఏంటంటే ఫైనల్గా ఏదైతే వాటర్ స్టోరేజ్ చేసే వాల్ ఏదైతే ఉందో ఈసీఆర్ఎఫ్ అది ఏదైతే ఈ డయాఫ్రమ్ వాల్ మీద కట్టాల్సింది ఏదైతే ఈసీఆర్ఎఫ్ ఉందో అది వాళ్ళు కడదామని ప్రాసెస్లో 2021 ఆ టైంలో వాళ్ళు గమనించినప్పుడు అక్కడ కొంత
డ్యామేజ్ అనేది కనిపించడం, తర్వాత కొంత శాండ్ కూడా ఎక్స్కవేట్ అవ్వటం, తర్వాత ఈ GP1 GP2లో కూడా శాండ్ కోత గురవటం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు కొన్ని గమనించడం జరిగింది. వాటిని ఏంటంటే వాటిని ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏంటన్న విషయం మీద వాళ్ళు నిపుణుల కోసం ఏదైతే కేంద్ర జలశక్తి కానీ రాష్ట్ర తర్వాత ఈ పోలవరం పైలట్ అథారిటీ ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు కానీ వీళ్ళని వాళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళ కోసం అని వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ సలహాలు సూచనల కోసం వాళ్ళు దాన్ని తీసుకెళ్తాం. తర్వాత ఏంటంటే ఈ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎన్డీఏ ప్రభుత్వం ఉందో శ్రీ నరేంద్ర మోడీ వాళ్ళ గురించి వాళ్ళకి తీసుకెళ్తాం. వాళ్ళ సలహాలు సూచనలు సహాయం కోసం వాళ్ళు తీసుకెళ్తాం. అప్పటి నుంచి ఏంటంటే అది దాని మీద ఏంటంటే ఏదైతే డ్యామేజ్ అయిందో దాని గురించి నిపుణులతో అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదనుకోండి కేంద్ర జలశక్తి, రాష్ట్ర జలశక్తి, తర్వాత పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వీళ్ళందరూ కూడా డిఫరెంట్ యాంగిల్స్లో దాన్ని చూస్తాం. ఆ రకంగా అది అక్కడి నుంచి అది డిలే అవుతాం జరిగిందన్నమాట. అంతకుమించి ఏంటంటే ప్రభుత్వం అక్కడ నిర్లక్ష్యంగా తీసింది కానీ అయితే ఏమీ లేదు. ఎందుకు ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఉందో అది మెయిన్ కాంపనెంట్ అవటం మొత్తం ఈ మొత్తం పోలవరం ప్రాజెక్టుకే. తర్వాత అదేంటంటే గ్రౌండ్ అది అండర్నీత్ కూడా అది అండర్నీత్లో డ్యామేజ్ అవటం అది. సో దాన్ని అసెస్మెంట్ ఎంతవరకు డ్యామేజ్ అయింది, ఏ విధంగా ముందుకెళ్ళాలి అన్న మీద అక్కడ వాళ్ళు సెంట్రల్ ఏదైతే జలశక్తి ఉన్నారో, తర్వాత CWC ఉన్నారో వీళ్ళందరూ కూడా డిస్కషన్స్ పెట్టుకోవడం, లేదనుకుంటే వాళ్ళు దాని గురించి ఆలోచించడంలో భాగంగా అది మిగతా పార్ట్ ఏదైతే అది కట్టడంలో ఆ ఒక్క పార్ట్ సంబంధించి ఏదైతే ECRF ఫైన్ ఏదైతే ఉందో ఆ ఒక్కటి కట్టడంలోనే ఆ ప్రాజెక్ట్ అనేది అక్కడి వరకు ఆగింది. మిగతా ఏదైతే మిగతా ప్రాజెక్టు సంబంధించిన కాంపనెంట్స్ అన్నీ కూడా తయారవడం జరిగిందన్నమాట. ఇంకా అది కూడా ఏంటంటే ఏదైతే కేంద్ర జలశక్తి వాళ్ళు CWC వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవటం, వాళ్ళు ఆలోచించడం, వాళ్ళు నిర్ణయం తీసుకోవటం డిలే అయింది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళు దాని గురించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, దానికి ఫండింగ్ చేస్తారా వాళ్ళు లేదనుకుంటే ఇలాగే ఈ విషయాల మీద అది పెండింగ్ పడింది. లేదనుకుంటే అది ఎప్పటికో కంప్లీట్ అయ్యేది. ఇంకేంటంటే ఇంకా మధ్యలో ఎంత రాజకీయం ఉన్నప్పటికీ ఏంటంటే ఇలాగా ఒక ప్రభుత్వం మీద దాని పూర్తి బాధ్యతలు చేయటం ఏమి అది సరైన విషయం కాదు. దీంట్లో పూర్తిగా ఏంటంటే ఏవైతే అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఉందో అది ఎంతవరకు వచ్చి ఎన్ని పనులు అయితే చేసిందో నెక్స్ట్ వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా అంతే పనులు చేస్తుంది. ఇంకా కరెక్ట్గా ఇందులో ఏంటంటే ఏదన్నా ఎవరన్నా క్రిటిసైజ్ చేయాలంటే టీడీపీ వైపునే మనం తప్పు పట్టాల్సి వస్తుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ చేపట్టాల్సిన ప్రాజెక్ట్ని స్టేట్ గవర్నమెంట్ అప్పుడు ఏదైతే నాయకత్వంలో CPN నాయకత్వంలో అయితే చంద్రబాబు నాయుడు నాయకత్వం తీసుకోవటం అనేది ఒక బ్లండర్ అది. తర్వాత మనం వాళ్ళ కోసం ఫండింగ్ కోసం వెయిట్ చేయటం, లేదంటే వాళ్ళ నిర్ణయాలు కోసం మనం ఈ దీపు ఆడుకోవడం, ఇలాంటివన్నీ కూడా మనకి నష్టాన్ని చేయటం. తర్వాత 2018 కల్లా మేము కంప్లీట్ చేస్తామని పలుమార్లు దాన్ని ఊటంకరించిన ప్రభుత్వం అది ఎందుకు కంప్లీట్ చేయలేకపోయింది, ఎందుకు చేయలేదు అన్నది వాళ్ళే బాధ్యత తీసుకోవాలి, వాళ్ళే విషయం చెప్పాలి. తర్వాత సింగిల్ కాంపోనెంట్ కూడా పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ఏ సింగిల్ కాంపోనెంట్ అంటే ఇప్పుడు మెయిన్ ఏదైతే డ్యామ్ ఉందో మెయిన్ డ్యామ్లు కానీ, లేదంటే డయాఫ్రామ్ ఏదైతే కాఫర్ డ్యామ్స్ కానీ, లేదనుకుంటే ఆ స్పిల్వే కానీ, లేదనుకుంటే అప్రోచ్ ఛానల్స్, ఇలా ఏ కాంపోనెంట్ కూడా పవర్ ప్రాజెక్టు ఏ కాంపోనెంట్ కూడా వాళ్ళు పూర్తిగా ఏ సింగిల్ కాంపోనెంట్ కూడా పూర్తి చేసింది లేదు. అన్నీ కూడా ఏంటంటే 50% వరకు చేసి వదిలేసిన సందర్భం 2019 కల్లా, అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చే వరకు. తర్వాత ఏంటంటే ఆ డ్యామేజ్ ఏదైతే డ్యామేజ్ అవుతుందో అనుకున్నామో, ఇప్పుడు డయాఫ్రామ్ వాళ్ళు డ్యామేజ్ అయిందన్నాము, లేదనుకుంటే ఏదో సీపేజ్ వస్తుంది అనుకున్నారో ఏదో కాఫర్ డ్యామ్స్లో, అవన్నీ కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు హయాంలో కట్టినవి. ఆయన డెసిషన్ ప్రకారం ఆయన ఆధ్వర్యంలో చేసిన పనులు అవన్నీ కూడా దానికి ఆయనే బాధ్యులు అవుతారు. ఎందుకంటే అంత సబ్స్టాండర్డ్ కట్టడాలు ఆయన కట్టారా అని ఆయన్ని తిరిగి ప్రశ్నించాల్సి వస్తుంది. ఇంకేంటంటే పోలవరం ప్రాజెక్టు మొదలైనప్పటి కానించి ఏదంటే 2014లో అది మొదలుపెట్టినప్పటి కానించి ప్రతి సందర్భంలో కూడా ఆయనే అన్ని విషయాలు కూడా క్రెడిట్ తీసుకుంటూ వచ్చారు. ఈవెన్ ఇప్పుడు తర్వాత మాట్లాడేటప్పుడు ప్రభుత్వం దిగిపోయినప్పుడు కూడా
ఆయన పోలవరం విషయంలో ఆయన చేసిన పనుల విషయంలో క్రెడిట్ తీసుకుంటూ వచ్చారు. కానీ ఏదైతే ఇక్కడ ఏదైతే డిలే వచ్చిందో లేదంటే కూడా అబ్నార్మాలిటీ వచ్చిందో విషయంలో మాత్రం ప్రతిపక్షం మీద ముఖ్యంగా జగన్ మీద ఆయన మొత్తం ఆ బస్ అంతా కూడా తొయ్యాలనుకోవటం ఇది అయితే కొంచెం ఇది హర్షించదగిన విషయం కాదు. ఎవరో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరు దీన్ని యాక్సెప్ట్ చేయలేరు. ఇంకా ఏదైతే ఇది దీనికి మొత్తం నష్టానికి కారణం ఏదైతే రివర్స్ ట్రెండింగ్ అని చెప్తున్నారో ఆ రివర్స్ ట్రెండింగ్ గురించి ఇక్కడ చెప్పాలంటే ఇప్పుడు ఇది ఇదేంటంటే చంద్రబాబు నాయుడు గారు 2017లో చంద్రబాబు నాయుడు గారు పోలవరం టెండర్ల విషయంలో ఆయన ఎక్సెస్ కోట్ చేస్తున్నారని సెంట్రల్ గవర్నమెంట్ ఒక లెటర్ పంపించేట్టుగా ఆ విషయం మీద ఏంటంటే 2017లో అసెంబ్లీలో ఒక చర్చ అనేది జరిగిందన్నమాట. అంటే ఏంటంటే ఈ కోర్టు ఏదైతే కోట్ చేస్తున్నారో ఈ ఎక్స్పెండిచర్ సంబంధించి అవన్నీ కూడా అదే వచ్చి అదే సహజానికి మించి ఎక్కువ ఉన్నాయి అంటే ఎక్సెస్ కోట్ చేస్తున్నారో అవన్నీ అని అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక లెటర్ రాయటం అనేది జరిగింది. దాని మీద అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే ఈ మామూలుగా చాలా ప్రాజెక్ట్స్లో కానీ వాటిలో కూడా ఈ అబ్నార్మాలిటీ అనేది చంద్రబాబు నాయుడు గారి విషయంలో అది అప్పుడే అందరికీ తెలిసిన విషయం అది. ఈవెన్ చాలా అందరికీ చూస్తే అందరికీ తెలుస్తుంది కూడా. సో అందువల్ల ఇది ప్రభుత్వం అనేది ఏదైతే రివర్స్ ట్రెండింగ్ డెసిషన్ తీసుకుందో అది పూర్తిగా ఏవి అది తప్పు నిర్ణయం కాదు. వాళ్ళ ఏదైతే శక్తి సామర్థ్యాలు ఉన్నాయో దానికి తగ్గట్టుగా వాళ్ళు ఎందుకంటే ఎక్కువ అమౌంట్ పే చేయలేము కనుక దానికి ఖర్చు పెట్టలేము కనుక ఉన్న ఏదైతే ఎకనామిక్ కన్స్టెంట్స్ ఉన్నాయో దాని తగ్గట్టుగా వాళ్ళు ఆ నిర్ణయం తీసుకోవడంలో తప్పేమీ కాదు. ప్లస్ ఏంటంటే ఏదైతే కొత్తగా ఏదైతే తీసుకున్నారో అది ఏదైతే కంపెనీ వచ్చిందో వాళ్ళు కూడా ఎక్స్పర్టైజ్ కంపెనీ. ఆ తర్వాత ఏదో పాత కంపెనీలు ఉన్నాయి అవి కూడా గొప్ప మంచి కంపెనీలు అవ్వచ్చు కానీ వాళ్ళలో ఉండే లోపాలు కూడా వాళ్ళలో ఉన్నాయి. సో ఇది ఇటువంటి చిన్న కారణాలతో అయితే దీన్ని ఏదైతే దీన్ని అపోజిషన్ పార్టీ ఉందో దాన్ని బ్లేమ్ చేయని అవసరం లేదు. ఇంకేంటంటే ఇప్పుడు ఒక సువర్ణ అవకాశం అప్పుడు మీరే చేస్తా అన్నారు చేయలేకపోయారు. ఇప్పుడైతే మీకు ఇంకా అవకాశం ఉందో తప్పనిసరిగా ఇంకో మంచి మరో అవకాశం దొరికింది. తప్పనిసరిగా దీన్ని ముందుకెళ్ళి తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఎలాగా ఏంటంటే ఏదైనా నష్టం జరిగినప్పుడు ఎవరినో బ్లేమ్ చేస్తూ మంచి జరిగినప్పుడు మనం తీసుకోవటం ఆ క్రెడిట్ని చెడు జరిగినప్పుడు ఎవరి మీద పడేసేసి అలాగంటే చేయకుండా వాస్తవాలకు అనుగుణంగా వెళ్ళి ఎందుకంటే ఈ విషయాలు అన్నింటిలోనూ మీ వైపే ఎక్కువ ఏంటంటే ఫింగర్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. అంటే తప్పు పట్టాల్సిన అంశాలు మీ వైపే ఎక్కువ ఉన్నాయి. ప్లస్ ఏంటంటే ఏదైతే వాళ్ళు కూడా చాలా మంచి వర్క్ చేశారు. సో ఏంటంటే దీన్ని ఒక మంచి అవకాశం తీసుకుని దీన్ని తొందరగా ఒక నిపుణులతో అయినా చర్చించుకో మీరు ఏ విధంగా మీరు చేసుకుని నేను దాన్ని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి. మా సపోర్ట్ అయితే పూర్తిగా మీకు ఉంటుంది. అలాగే ప్రజలు కూడా ఏంటంటే మీకు పూర్తి సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు కూడా ఏంటంటే మీరు చేసే ఏదో చిన్న చిన్న విషయాలు ఉన్నాయో వాటి విషయంలో వాళ్ళు పట్టించుకుంటలేదు పూర్తి స్థాయి మెజార్టీ ఇచ్చారు. సో మీకున్న అవకాశాన్ని బట్టి ముందుకు తీసుకెళ్ళండి. ఇలాగా ఏదైతే అలిగేషన్స్ ఉన్నాయో వాటిని ఏదైతే జరిగిన నష్టాలకి ఎవరినో అంటే అన్రీజనబుల్గా బాధ్యులు చేయటం, ఆ తర్వాత ఈ ప్రజలందరూ దాని గురించి మాట్లాడుకోవటం, మీడియాలో దాన్ని డిస్కషన్ చేయటం, తర్వాత ఇంటెలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళేమో వన్ సైడెడ్గా వెళ్ళిపోవటం ఇదంతా కూడా ఏంటంటే సమాజానికి మంచిది కాదు. ఇది తప్పనిసరిగా వీళ్ళు ఏదైతే ప్రభుత్వం ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఉందో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ఈ విషయాన్ని గమనంలోకి తీసుకుని దీన్ని మరింకసారి దీన్ని ఇలా కాకుండా మంచి విధానం నడిపిస్తారని కోరుకుంటున్నాను. ఇంకా రేపు మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.